విజయనగరం నర్సీపట్నంలో శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించారు స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు. పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. లచ్చాపాత్రుడు ఇంటి వద్ద నుంచి పెద్ద జాతర ప్రారంభమై మున్సిపల్ ఆఫీస్, 5 రోడ్ల జంక్షన్, కృష్ణా బజార్ మీదుగా కాపు వీధికి చేరుకుంటుందని వివరించారు. ఈ జాతరలో భక్తుల వినోదం కోసం దుర్గమ్మ గుడి, రాధామాధవ ఆలయం, అయ్యప్ప స్వామి గుడి, నోకాలమ్మ గుడి, కృష్ణా బజార్, వేలంపేట పోలీస్ స్టేషన్ సెంటర్లో 6 ప్రత్యేక స్టేజీ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈసారి రాత్రి 9 గంటలకి ఉత్తర లచ్చాపాత్రి గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ మీద నుంచి పోలీస్ స్టేషన్ పక్క రోడ్ నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ మీద నుంచి 5 రోడ్ జంక్షన్కి, 5 రోడ్ జంక్షన్ నుంచి మన కౌంటర్పేట రోడ్ నుంచి మేదర్పేట వీధిలో నుంచి నోకాలమ్మ గుడి దగ్గరకు వస్తుంది. నోకాలమ్మ గుడి దగ్గర నుంచి మళ్ళీ కృష్ణా బజార్ వరకు వెళ్తుంది మెయిన్ రోడ్లో. కృష్ణా బజార్ జంక్షన్ నుంచి మళ్ళీ మన కాపు వీధిలోకి వెళ్తుంది. మందుగుండి సామానం మనం ఇప్పుడు మాదిరి కలుస్తున్నాం. ఈసారి భారీ ఎత్తున ఏర్పాటు చేసాం. మందుగుండి సామానం కూడా రకరకాల ఐటమ్స్ పెట్టాం. అంతేత అందరూ కూడా వచ్చి మందుగుండి సామాన్ని కూడా తిలకించి మాకు సహకరించవలసిగా కోరుతున్నాం. ఎవరు కూడా తొక్కులాట లేకుండా అందరూ సహకరించండి. ఇది మన పండగ, మన ఊరు పండగ, బ్రహ్మాండంగా చేసే పండుగ కూడా అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటూ, మన నర్సీపట్నంలో ఉన్న నాయకులు కానీ పెద్దలందరూ కూడా ఇంట్లో కూర్చోకుండా సంబరంలోకి రెండయ్యా. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అందరూ వచ్చి సంబరాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతిభాన్ని కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే, నేను ఈ సంవత్సరం కొత్తగా ఏం పెట్టిందంటే బ్యారికేడ్స్ పెట్టాం. ఎవరికి ఇబ్బంది లేకుండా తోసుకోకుండా అందరూ కూడా బ్యారికేడ్స్లోంచి వచ్చి కొంచెం ఓపికగా అమ్మవారిని దర్శించుకుంటే ఏ గొడవలు ఉండవు. రాత్రి 9 గంటలకి ఉత్తర లచ్చాపాత్రి గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ మీద నుంచి పోలీస్